ఆలయాల్లో చేసే చిన్న చిన్న దోషాలే అవి మహాపాపానికి దగ్గరవుతాయి. అవేంటివి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకు ఇలా అన్నాను అనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని ఆలయాల్లో చిన్న చిన్న తప్పులు అయితే చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసాం కొన్ని చేయకూడదని. అయితే ఈ కార్తీక మాసంలో భక్తి పేరుతో, అంటే పేరుతో కాదులే కానీ అది తెలియకో లేదంటే తెలిసి చేస్తున్నారు కానీ తెలియట్లేదు కానీ అది మాత్రం చిన్న చిన్న దోషాలు అయితే చేస్తూ ఉన్నారు. అవేమి లేవండి. ఆలయాల్లో కనుక ఉసిరి చెట్టు కానీ లేదంటే తులసి చెట్టు ఉందనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తున్నాము అంటే కనుక ఆ చెట్టు దగ్గరే దీపాలు వెలిగించేయటం, కొంచెం పంచదార పెట్టి రావటం, అలాగే కొన్ని దీపాలు బాగా దగ్గరగా పెడతాం, చెట్లకు దగ్గరగా పెట్టేయటం ఆనిచ్చి, అలాగే ఆ చెట్టు యొక్క ఆకులకు తగిలేలాగా పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే అవి మాత్రం చాలా తప్పండి. ఒక చెట్టుని ఒక చెట్టు పెరగాలంటే కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది, మీ అందరికి కూడా తెలుసు. అలాంటి చెట్టు దగ్గర మనం వెళ్ళి దీపారాధన చేసి ఆ యొక్క చెట్టుకి మనం ఇబ్బంది కలిగించకూడదు. అయ్యేనండి, ఇప్పుడు ఆ చెట్టులో ఒక ముని ఉండొచ్చు, ఒక ఋషి ఉండొచ్చు. ఒక ఆలయంలో ఉన్న చెట్లకు ఋషులు మునులు ఉంటారనేది చెప్తూ ఉంటారు. ఆ ఋషి కానీ ముని కానీ మన కనుక శపిస్తే అది ఎంత పాపం అండి. అందుకని మనం ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు ఉందనుకోండి, ఉసిరి చెట్టు నీడ ఎంతవరకు వస్తుందో అంతవరకు అంత వెనక వైపు పెట్టుకోండి, తప్పులేదు. అంతేగాని చెట్టు మొదట్లో పెడతానికి మాత్రం ట్రై చేయకండి, అది పెడతాం కూడా చాలా దోషం. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఎవరైనా ప్రముఖులు ఏం చెప్తున్నారు, ఉసిరి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి నమస్కరించుకుని ఒక ప్రదక్షిణ చేసి రండి అని చెప్తున్నారు. కానీ మొదట్లో దీపం పెట్టమని మాత్రం ఎవరు చెప్పకూడదు, అలా పెట్టకూడదు కాబట్టి పెట్టకండి. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే విగ్రహాలు ఉంటాయి అనుకోండి, విగ్రహాలకు దగ్గర పెట్టేస్తున్నారు, విగ్రహాలు కాళ్ళ దగ్గర, లేదా నాగేంద్ర పడగ ఉందనుకోండి, పడగ దగ్గర పెట్టేయటం, అలాంటి తప్పులు చేస్తున్నాం. అలాగే తులసి కోట ఉందనుకోండి ఆలయంలో, ఆ తులసి కోట మొత్తం కూడా ఈ చలిమిడి తర్వాత నేను ఇందాకలే రీసెంట్గా ఇప్పుడే వీడియో చూశాను, ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ వీడియోలో ఏంటంటే ఆ చిన్న చెట్టు అండి, తులసి చెట్టు ఇంత ఉందేమో, ఆ చెట్టు నిండా కూడా పూలు వేసేసారు. అది కిందంతా కూడా చీమలు పట్టేసి ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఆ మొక్క అయితే ఎండిపోయిందండి. అది ఎంత పాపం అండి. అలా పెరిగే మొక్కను మనం తుంచేసినట్టే కదండి. అలా చేయకండి. ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా గమనించుకోండి. దీపాలు పెట్టేటప్పుడు వారు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే దీపాలు వెలిగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనం నచ్చిన చోట, లేదంటే ఎవరు లేరులే అని చెప్పి ఒక చెట్టు కింద ఒక దీని కింద పెడితే మాత్రం ఆ యొక్క దోషం అనేది ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన అనేది చేయకండి, అది మహాపాపము. అది మాత్రం నేను ఇప్పుడు ఆలయానికి వెళ్ళినా కూడా చాలా వరకు దీపాలు వెలిగించేది నేను చాలా దూరంగా పెడతాను, విగ్రహాలకు కూడా చాలా దూరంగా పెట్టాలి. ఎందుకు అలా చెప్తున్నానంటే కనుక మనమే ఉన్నామండి. మనం ఏం చేస్తాము, హారతి ఇచ్చేటప్పుడు కర్పూరాన్ని చక్కగా అట్లా పెట్టి వెలిగిస్తూ ఉంటాం. వెలిగించేటప్పుడు చిన్న సెగ తగలగానే మనకి చెయ్యి అబ్బా అన్నట్లుగా అనిపిస్తుంది. అట్లాంటిది చెట్టు దగ్గర మొదట్లో ఈ యొక్క వేడితో కూడిన ఈ యొక్క దీపారాధన చేయటం వల్ల ఆ వేడికి మనకి ఎలా అయితే నొప్పి తగులుతుందో, వేడి తగులుతుందో, అదే విధంగా ఆ చెట్టుకు కూడా కలుగుతుంది కదా. చెట్టు ఏంటండి, ప్రాణం ఉన్న జీవి, మనలాగే ప్రాణం ఉన్న జీవి కాబట్టి, అంటే ప్రాణం ఉంటుంది కదా మొక్కలు, ఆ ప్రాణానికి మనం హాని చేయకూడదు. అవి ఏ ఋషో మునో అవ్వచ్చు, ఆ మునిని మనం ఇబ్బంది పెట్టకుండా వారి అనుగ్రహం కావాలి అంటే కనుక కొంచెం దూరంగా, చెట్టుకు దూరంగా దీపారాధన చేయటము, లేదంటే ఆలయం ముందు వాళ్ళు కేటాయించిన ప్రాంతంలో వెలిగించటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆలయాల్లో కొన్ని చోట్ల మనం పెట్టిన ఎమ్మటే ఒక వైప్ తీసుకొచ్చేసి వైపుతో తుడిచేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడుగుకోవచ్చు. కానీ అది మాత్రం అది ఎలా చేస్తున్నారో కానీ, ఎలా చేయబుద్ధి అవుతుందో కానీ అది చాలా మాత్రం కష్టం అండి. ఇప్పుడు ఒక దీపం వెలిగించి అక్కడ పెట్టంగానే ఎమ్మటే వచ్చి నెట్టేస్తే ఎంత బాధగా ఉంటుందో. అందుకనే నేను చాలా వరకు కూడా ఆలయాల్లో దీపారాధన చేయడం అనేది తగ్గించాను. వాళ్ళు ఎక్కడైనా కొంచెం స్టాండ్ వెళ్ళే ఉండి అన్న
కల్పిస్తే మాత్రం పెట్టచ్చు, తప్పులేదు. అంతేగాని మనం కనుక శివాలయంలో ముందు వెలిగిస్తే మాత్రం నెట్టేస్తారు. ముందు మనం వెలిగించినందుకు సంతోషమే ఉంటుంది. ఎప్పుడైతే నెట్టేశారో కొంచెం మనసులో ఒక బాధ కలుగుతుంది కదండి. ఆ బాధ లేకుండా చేసుకోవాలంటే కనుక ఆ దీపాన్ని స్వామివారికి నూనె ఏమైనా ఉందనుకోండి ఆలయంలో వచ్చేసేయండి అంతే. ఆ రోజు వెలిగించిన పుణ్యమనే వస్తుంది కదా మనకి. అలాగే కార్తీక మాసం స్టార్టింగ్లో ఎవరైనా సరే ఆలయాలకు వెళ్ళి చక్కగా 1 లీటరు నూనె ఇచ్చేసారనుకోండి, వాళ్ళు రోజు కూడా స్వామివారికి నిత్య దీపారాధన చేస్తారు కాబట్టి ఒక దీపం మన పేరు మీద 1 వారం వెలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఇచ్చే కంటే మనం ఆలయాల్లో ఇస్తే కడ్డీల ప్యాకెట్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ అలా ఇచ్చేస్తే ఒత్తులు కానీ ఇవి ఇచ్చామనుకోండి, వాళ్ళు రోజు దీపారాధన చేస్తారు. మనకు రోజు కార్తీక మాసం అనే కాదు ఎప్పుడు దీపారాధన చేసిన ఫలితం మనకు వస్తుంది కాబట్టి అలా కూడా ఇవ్వచ్చండి. అలా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఇవ్వండి. అయితే ఆలయాల్లో వెళ్ళినప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లేనండి. ఇవన్నీ చాలా చిన్న చిన్న పొరపాట్లే. అవి మనకి తెలిసి చేస్తామో తెలియదు కానీ అవైతే చిన్న చిన్న తప్పులే. కాకపోతే అవే పెద్ద పనులుగా అవుతాయి. ఏదైనా అంటారు కదా చూడండి, చిన్న పొరపాటే తర్వాత పెద్దదవుతుందని. అరే అప్పుడే చేయాల్సిందిరా, అప్పుడు చేస్తే తక్కువ ఇదైపోయేదిరా, ఇప్పుడు చూడరా ఇంకా ఎక్కువ బటన్ పడిపోయింది అని అంటాం చూడండి. అలా అందుకనే మనం చేసే పూజ మనం భక్తిగానే చేస్తాం. భక్తి అనేది కామనే, అంతా కూడా బాగా చేస్తాము. ఎంత చేసినా కూడా ఆ చిన్న తప్పును మాత్రం సరిచేయండి. అలాగే మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు నాకు ఒక సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కనుక, మేము ఉపవాసం ఉండి ఆలయానికి వెళ్ళాము. మా అమ్మ పొరపాటున ఆ యొక్క ఏంటంటే స్వామివారి యొక్క పల్లకీ సేవ వెళ్తుంది, పట్టుకున్నాడు. పొంతులు గారు అసలు ఆ రోజు ఏదో అనేసేసాడు. అయితే చెయ్యి కూడా ఇట్లా నెట్టేశాడు. అయితే నేను అనిపించింది, నేను ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఊరేగింపు జరిగినా కానీ దూరం నుంచి నమస్కరించుకుంటాను, అంతేగాని ఎప్పుడు కూడా వెళ్ళి పట్టుకోవటానికి కానీ అవి చేయటానికి నేను ఇష్టపడను. ఎందుకంటే కదా స్వామి ఆ రూపంలో అక్కడ కదిలి వస్తున్నాడు. అలాంటి స్వామిని మనం ముట్టేసుకుంటే లేదంటే ఆయన్ని పట్టుకుంటే కొంచెం, ఇప్పుడు మనమే ఉన్నామండి, ఎవరైనా వెళ్తూ ఉన్నారు, మనమే ఉన్నాం, మన ఎవరన్నా పట్టుకుని ఇట్లా లాగితే మనకి ఎలా అంత బాధ కలుగుతుంది. అలాగే స్వామివారు కూడా మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క పల్లకిని లాగినా పట్టుకున్నా కానీ ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పనులు చేయకండి తిరుమలలో. అందుకనేనండి తిరుమలలో చుట్టూ రోప్ వే పెట్టేసి దూరంగా పంపిస్తారు. ఎందుకంటే అందరిని వదిలేశారనుకోండి, ఆ స్వామివారిని అటు పడేసి లాగేస్తారు. లాగేయకుండా ఉండటానికి అలా చేస్తూ ఉంటారు. అయితే ఒక ఇన్సిడెంట్ అయితే కూడా జరిగింది ఒక చోట. ఇట్లానే భక్తులందరూ పడిపోయి ఆ విగ్రహాలని లాగేశారు అటు ఇటు. కానీ ఇంక టైం కాబట్టి ఆ రోజు ఏంటంటే విగ్రహాలకి ఏం కాలేదు. అలా నెట్టకండి. ఇప్పుడు స్వామివారి చూడటానికి వెళ్ళి దూరంగా నమస్కరించుకోండి. ఆయన వెళ్తుంటే ఆ దృశ్యం చూసి ఆనందించండి, అంతేగాని దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకుంటేనే పుణ్యం అనేది తప్పండి. అవి పట్టుకుంటేనే పుణ్యం రాదు. ఆ దూరం నుంచి నమస్కరించుకుంటే ఆయన యొక్క చూపులు మన మీద పడితే చాలు, ఆ పుణ్యం అయితే వస్తుంది. ఇది గమనించండి. అలాగే ఆలయాల్లో ఇంకా చేయవలసిన పనులు ఏమిటంటే కనుక కొబ్బరికాయలు కూడా సమర్పించండి. కొబ్బరికాయ కొట్టి స్వామికి సమర్పించండి. దీపారాజనలు మాత్రం దయచేసి ఈ ఒక్కటి గమనించండి, చెట్లకు దగ్గరగా కానీ వాటి దగ్గర కానీ ఎప్పుడు పెట్టకండి. పెడితే కనుక చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ విగ్రహాలకి కూడా. మీరు పాటించండి. ఈ కార్తీక మాసంలోనే ఈ యొక్క తప్పులన్నీ జరుగుతున్నాయి. ఎన్నో మొక్కలు ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్లు కానీ, ఆ తర్వాత బిల్వ దళాల చెట్లు కానీ, ఆ తర్వాత తులసి దళాల చెట్లు కానీ చాలా వరకు చనిపోవటానికి కారణం ఈ యొక్క దీపాలేనండి. అవి మాత్రం తప్పకుండా మీరు పాటించండి, చేయకండి. అలా చేసినట్లయితే మీ యొక్క పూజ అనేది సప్రంగా ఫలిస్తుంది. అలాగే తొందరగా మీ యొక్క కోరికలు తీరుతాయి. కాబట్టి ఇది ఒకటి పాటించండి. ఈ పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అదే నేను చెప్పగలుగుతున్నాను. అయితే నేను చూసి నాకు బాధ కలిగి ఈ యొక్క వీడియో అయితే చేశాను. అలా చేయకండి, ఆ మొక్కల్ని కాపాడండి. ఆలయాల్లో ఉన్న మొక్కలు సాక్షాత్తు ఒక ముని, ఒక ఋషి అనుకుని మనం కనుక నమస్కరించుకుంటే, ఆ చెట్టుని ఇట్లా తాకి నమస్కరించుకుంటే చాలు, ఆ యొక్క ఋషి మనకు అనుగ్రహాన్ని ఇస్తారు. దీపారాజన మాత్రం తప్పకుండా చెయ్యకండి. వాళ్ళు ఆలయంలో కేటాయించిన ప్రాంతంలో మాత్రమే దీపారాజన చేసి ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుతారని నేను కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.
అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ.